హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ద వరల్డ్ మోస్ట్ యూనిక్ ప్లేసెస్ గురించి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్ కి ట్రావెల్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కంట్రీ, ద ల్యాండ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్. అదేదో కాదు, ఐస్లాండ్. మన దగ్గర సమ్మర్ వస్తే దోమలు మనల్ని నిద్రపోనివ్వవు, కానీ ఐస్లాండ్ లో ఒక్క దోమ కూడా ఉండదు. ఎందుకో తెలుసా? ఐస్లాండ్ లో చాలా వేడి, అంటే అగ్ని పర్వతాలు, లావాలు, ఆ వెదర్ అంతా వేరే ఉంటది. అక్కడ దోమలు సర్వే అవ్వడానికి, బతకడానికి వీలు ఉండదు అనమాట. అందుకే మన ప్రపంచంలో ఎక్కడ దోమలు ఉన్నా కానీ ఐస్లాండ్ లో మాత్రం ఒక్క దోమ కూడా ఉండదు. అండ్ అలాగే ఐస్లాండ్ నాకు పర్సనల్ గా చాలా ఇష్టం అనమాట. నా చిన్నప్పటి నుంచి, నేను 8th క్లాస్ లో ఉన్నప్పటి నుంచి ఐస్లాండ్ వెళ్ళాలి, అక్కడే ఉండాలి, అక్కడే బతకాలి అనేసి చాలా ఆశ, కోరిక ఉంది. బట్ ఐ డోంట్ నో ఏమైతుంది ఫ్యూచర్ లో. ఐ హోప్ ఐస్లాండ్ వెళ్ళాలి అని అందరూ కోరుకోండి. మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వెళ్తాను కూడా. అంతేకాదు, ఐస్లాండ్ లో చాలా కాలం, అంటే చాలా రోజుల వరకు స్నో పడుతూనే ఉంటది. అందుకోసం గవర్నమెంట్ అక్కడ స్పెషల్ గా హీట్ ప్రివెంటేషన్ అనేది డిజైన్ చేసేది. అంటే రోడ్ల కింద పైప్స్ పెడతారు అనమాట. ఆ పైప్స్ లో హాట్ వాటర్ అనేది పోగొడుతూ ఉంటారు. దానివల్ల ఆటోమేటిక్ గా రోడ్ పైన పడ్డ స్నో ఆటోమేటిక్ గా కరిగిపోతా ఉంటది. అంతేకాదు, అక్కడ అసలు పొల్యూషన్ అనేది ఉండదు అనమాట. అండ్ అలాగే 100% గ్రీన్ ఎనర్జీతో ఆ కంట్రీ మొత్తం రన్ అవుతూ ఉంటది. అక్కడ మనకి ఇక్కడ సమ్మర్ వస్తే ఎండలు ఎలా ఉండేవో, అక్కడ సమ్మర్ వస్తే 24 గంటలు సూర్యుడు అక్కడ ఉంటాడనమాట. అంటే అక్కడ అసలు చీకటే పడదు. సమ్మర్ అంటే ఎండాకాలం ఉన్నంత వరకు అక్కడ చీకటే పడదు. అలా చీకటే పడకపోతే అసలు మనం ఎర్త్ మీదే ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది. సెకండ్ యూనిక్ డెస్టినేషన్ వచ్చేసి కిర్గిస్తాన్, సెంట్రల్ ఏషియాలో ఉంది. సో ఇక్కడ మనకి ఏంటి యూనిక్ అంటే, మనం మన డైలీ లైఫ్ లో ఈ ల్యాప్టాప్స్, హారన్స్, బిల్డింగ్స్, ట్రాఫిక్ ఇదంతా చాలా చూస్తాం. కానీ కిర్గిస్తాన్ మొత్తం ఆపోజిట్ గా ఉంటది. ఇక్కడి జనాల్ని జైలు అని పిలుస్తారు. అంటే వాళ్ళకి హౌసెస్ అంటూ, అపార్ట్మెంట్స్ అంటూ ఉండవు. వాళ్ళు ఎప్పుడూ మూవ్ అవుతూ ఉంటారు. వాళ్ళు యాడ్స్ అనే చిన్న చిన్న టెంట్లలో ఉంటారన్నమాట. ఇలా ప్రపంచంలోనే చాలా కొన్ని కంట్రీసే బతుకుతూ ఉంటాయి. వాటిల్లో ఇది ఒకటి. అసలైన నొమాడ్ లైఫ్ అంటే వీళ్ళే బతుకుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఈగల్ హంటింగ్, అంటే గద్దతో వేట అనేది చాలా ఫేమస్. మన ఈ మోడర్న్ లైఫ్ కి, టాక్సిక్ లైఫ్ కి దూరంగా వెళ్ళి ప్రశాంతంగా బతకాలి, కొన్ని రోజులు, ఒక నెల ఎంజాయ్ చేయాలి, ప్రశాంతమైన లైఫ్ ని చూడాలి అనుకుంటే ఈ కిర్గిస్తాన్ అనేది బెస్ట్ ఆప్షన్. ఈవెన్ మన ఇండియన్స్ కి చాలా చీప్ కూడా. థర్డ్ డెస్టినేషన్ వచ్చేసి నార్వేలో ఉన్న సావ్బార్డ్ ఐలాండ్. ఇక్కడ రూల్స్ వింటే మీకు ఖచ్చితంగా పిచ్చెక్కుతుంది. ఇక్కడ చనిపోవడం అనేది కంప్లీట్లీ ఇల్లీగల్. 1950 నుంచి ఇప్పటి వరకు ఎవరు అక్కడ చనిపోవటానికి పర్మిషన్ అనేది లేదు. ఎందుకంటే అక్కడ వెదర్ అనేది ఎప్పుడు -డిగ్రీస్ లో ఉంటది, అంటే చాలా కోల్డ్ గా ఉంటది. దానివల్ల ఎవరైనా ఒకవేళ అక్కడ చనిపోతే వాళ్ళ బాడీస్ అనేది ఎప్పటికీ కూడా డీకంపోజ్ అవ్వవు, అంటే కుళ్ళిపోకుండా ఉంటాయన్నమాట. సో వాళ్ళు ఎప్పటికీ అలానే ఉంటారు. అందుకోసం ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే, ఎవరైనా ఎమర్జెన్సీలో ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్ గా మెయిన్లాండ్ నార్వేకి పంపిస్తారు. ఇక్కడ మనుషుల కంటే పోలార్ బియర్స్, అంటే మంచు వెలుగు బంట్లు అనేసి చాలా ఉంటాయి. అందుకే అక్కడ ఒకవేళ ఎవరైనా బతకడానికి వెళ్తే ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం గన్స్ అనేది క్యారీ చేస్తూ ఉంటారు. అండ్ మన ట్రావెలర్స్ కి చాలా మందికి తెలియదు అసలు ఇలాంటి డెస్టినేషన్ ఒకటి ఉంది అనేసి. సో ఫ్రెండ్స్, ఈ మూడిట్లలో మిమ్మల్ని షాక్ చేసిన కంట్రీ ఏది? ఐస్లాండ్ అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ హీట్ పైప్స్ దీని వల్ల అండ్ బ్యూటిఫుల్ కాబట్టి. సో నాకు ఫేవరెట్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అది 100% ఐస్లాండే. సో మీకు ఫేవరెట్ కంట్రీ, లేదంటే ఈ మూడిట్లలో మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, మీ బకెట్ లిస్ట్ లో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగనే ఎలాంటి డౌట్ ఉన్నా, ఏమున్నా ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో 40,000తో, కేవలం 40,000తో ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎలా వేయాలి, ఏంటి అనే దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం.
ఆ వీడియో కావాలన్నా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. ఆ వీడియో కోసం వెయిటింగ్ అనేసి.